హలో వ్యూవర్స్, సో ఈ రోజు అయితే ఈ సిజర్ నుంచి మనకు మొక్కలు కట్ అవుతాయా లేదా కొమ్ములు అనేది చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో అయితే ఈ ప్లాంట్ కటర్ ఎలా పనిచేస్తుందని చూపించాను కదా. సైడ్ లో కటర్ లాగా కూడా ఉంది కదా. సో ఇంకొక సైడ్ లో మనకు రంపం లాంటి నైఫ్ ని కూడా ఇచ్చారు. సో దీని ద్వారా మనం పెద్ద పెద్ద కొమ్ముల్ని కూడా ఈజీగా కట్ చేయొచ్చు. సో ఈ విధంగా సైడ్ లో ఉన్న చిన్న స్క్రూస్ నుంచి ఇలా ఫిట్ చేయండి. అదైన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసినట్లయితే ఎంత వరకు కావాలో అంత లెంత్ వరకు మనం వీటిల్ని తీసుకుని ఇంటర్లాక్ చేయొచ్చు. సో అక్కడ వరకు ఫిక్స్ అవుతుంది అనమాట. ఇంకా కింద మనం ప్రెస్ చేసినట్లయితే కటర్ ఓపెన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఫిక్స్ చేసాం కాబట్టి కటర్ లాక్ అయిపోయి మనకు జస్ట్ మనం వీటిల్ని కోసి ట్రై చేయాలి. సో ఇక్కడైతే ఫస్ట్ నేను కొబ్బరి బోండం మాను కొమ్ములను అయితే కట్ చేసి చూస్తూ ఉన్నాను, ట్రై చేశాను అనమాట. బట్ ఇదైతే ఓకే, కొంచెం కట్ అవుతోంది, బట్ చాలా ఊగుతోంది అనమాట. ఇందులోనే చాలా వెరైటీస్ వస్తాయి, బట్ ఇది కొంచెం చాలా ఊగుతోంది కాబట్టి సైడ్ లో ఉంది కదా బ్లేడ్ అనేది, సో అందుకనే కొంచెం షేక్ అనేది అవుతోంది. వీటికే బాగా కత్తిలాగా ఫిక్స్ లాగా వస్తుంది, కొంచెం రౌండ్ షేప్ ఉంటుంది, అది ఇంకా బాగా కట్ అవుతుంది అనమాట. ఇంకా కొబ్బరి మాను కొమ్మ అయితే విరిగింది, కొంచెం నీళ్లలాగా ఉంటుంది కాబట్టి తొందరగా కట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే వేపమాను కొమ్ముని కట్ చేద్దామని ట్రై చేశాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం సైజ్ కొమ్ముని తీసుకున్నాము, బట్ చాలా ఊగుతోంది. చాలా ట్రై చేసిన తర్వాత ఇంకొక దోటి కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దాని నుంచి లాగితే కట్ అయిందనమాట. ఎక్కువగా గట్టిగా ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం నరికేయాలి. సో ఈ కట్టర్ ఇంకా ఫైనల్ గా అయితే ఒక ఎల్లికాయ అయితే రాలింది. ఇంకా ఈ కట్టర్ అయితే మనకు మీడియం సైజ్ కొమ్ములు తీగల్ని కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.